నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయాలి రైతు భరోసా సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సాల్మన్ సెంటర్ పంచాయతీలో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతిపై విచారణ చేపట్టిన పోలీసులు నిషేధిత గుట్కా ముఠా గుట్టురట్టు చేసిన వేటపాలెం పోలీసులు 3 నిందితులు 3 లక్షల విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు కొత్తపట్నం మండలం అల్లూరులో రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయాన్ని సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలను సిద్ధంగా ఉంచాలన్నారు గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పాడి రైతులకు అవసరమైన మినరల్ మిక్చర్లు పంపిణీ చేశారు అనంతరం 40 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని పరిశీలించారు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చీరాల మండలం సాల్మన్ సెంటర్లో చోటు చేసుకుంది ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చీరాల మండలం సాల్మాన్ సెంటర్లో చోటు చేసుకుంది మృతురాలు భాగ్యలక్ష్మి గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా నివాసముంటూ జీవనం సాగిస్తుంది అక్క భాగ్యలక్ష్మి ఇంటికి వచ్చిన సోదరుడు ఊటుకూరి శ్రీనివాసరావు ఇంటిలో నుండి దుర్వాసన రావడంతో లోనికి వెళ్లి చూడగా అప్పటికే భాగ్యలక్ష్మి మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు దీంతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మృతురాలి ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని మృతురాలు భాగ్యలక్ష్మి అనారోగ్యం కారణంగా మృతి చెందిందా లేక మరే ఇతర కారణాల వలన చనిపోయి ఉండొచ్చుననే కోణంలో అనుమానాస్పద స్థితి మృతి కింద విచారణ చేపట్టడం జరిగిందని పోస్టుమార్టంలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని డీఎస్పీ పి శ్రీకాంత్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 1:45 గంటలకి పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ఇక్కడ సాల్మాన్పేటలో భాగ్యలక్ష్మి అనే మహిళ చనిపోయి ఉందనేసి మనకు ఫోన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ సిఐ రాజమోహన్, నేను, రోడ్ సైన్స్ ఇన్స్పెక్టర్ మళ్ళా ఎస్ఐలు వచ్చాము. డెడ్ బాడీని పరిశీలించాము. భాగ్యలక్ష్మికి ఎటువంటి గొడవలు జరిగిన ఆధారాలు అయితే కనపడడం లేదు. ఆమెకి అనారోగ్యమైనా ఉండవచ్చు, లేదా వేరే కారణాల వలన ఎవరన్నా కూడా చంపిగానే ఉండవచ్చు. కానీ బయటికి కనపడే ఇంజరీస్ అయితే లేవు. ఇంటర్నల్ ఇంజరీస్ అనేది మనకి పిఎం తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకున్న ఆధారాలు బట్టిసి ఎలాంటి బయట గాయాలు లేవు. మేము ఈ మధ్యలో ఈ విషయాల గురించి కూడా చాలా చేశాము. ఈ ఇంట్లో కూడా మనం బీట్ కూడా వేస్తున్నాము. మన వాళ్ళు కూడా పోలీసులు వచ్చిపోతున్నారు. ఈ విషయంలో ఈమె ఎలా చనిపోయింది అనేది సంశయంగా ఉంది. ఏదైనా కూడా పిఎం రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. వేటపాలెం మండలంలోని పరిసర ప్రాంతాల్లో నిషేధిత గుట్కా కైని అక్రమంగా అమ్మకాలు చేస్తున్న గుట్కా ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను అక్రమంగా అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టురట్టు చేశారు వేటపాలెం పోలీసులు. బైపాస్ రోడ్డు కటారువారిపాలెం జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కారులో అక్రమంగా గుట్కా కైని పొట్లాలను తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా గోదాములలో సుమారు 3 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా కైని పొట్లాలు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పొగాకు ఉత్పత్తులను వేటపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుల నుండి 41,000 రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని వేటపాలెం ఎస్ఐ కె కమలాకర్ తెలిపారు. పొగాకు ఉత్పత్తులని నిషేధం జరిగింది. కొన్ని ప్రోడక్ట్స్ ఈ రాజా కైని గుట్కాలు ఇవన్నీ కూడా. అయితే ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారస్తులు అక్రమంగా ధనార్జన చేయాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల నుంచి ఈ కైనీలు గుట్కాలు ఏదైతే ఈ టొబాకో ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి అతి తక్కువ రేటు తీసుకొచ్చి వాటిని 5-6 రెట్లుగా అమ్మి లాభం చేకూర్చుకునే ఉద్దేశంతో అక్రమంగా అమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ కూడా గుట్కాలు ఇవన్నీ కూడా మాకు ఈరోజు రాబడిన సమాచారం మేరకు
ఈరోజు మధ్యాహ్నం కటారపాలెం జంక్షన్ దగ్గర మేము సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ భార్గవ్ బచ్చిలవారిపాలెం చెందిన భార్గవ్, వెంకటేశ్వర్లు, చీరాలకు చెందిన మనోహరు అనేవాళ్ళు ఈ గుట్కా ప్యాకెట్స్ తీసుకొచ్చి అమ్మాల ఉద్దేశంతో అక్కడ మాకు కనపడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర కొంత గుట్కాలు, ఏ అయితే లెక్కలు కూడా అమ్ముతున్నారో వాళ్ళు ఆ లెక్కను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఎక్కడెక్కడ ఉన్నాయని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ గూడెన్స్లో దాచిపెట్టడం జరిగింది. అక్కడ ప్లేసుల్లో ఆ ప్లేసుల్లో కూడా మేము దాడులు నిర్వహించి మొత్తం ఏదైతే వాళ్ళ దగ్గర ఈ టొబాకో ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క దాడిలో చీరాల డిఎస్పీ సార్ శ్రీకాంత్ సార్, అదేవిధంగా చీరాల రూరల్ సిఐ రోసే సార్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ముద్దాల మీద మేము కేసు రిజిస్టర్ చేసి రిమాండ్కి పంపుతున్నాం. ఇదే విధంగా ఎవరైనా ధనార్జన చేయాలి అక్రమంగా అనే ఉద్దేశంతో ఎవరైనా ఈ యొక్క టొబాకో ప్రోడక్ట్స్ని అమ్మాలని ఉద్దేశం చేస్తే మాత్రం కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం. ఏదైతే ఈ టొబాకో బోర్డు సంబంధించి వీటికి తగిన సమాచారం కూడా మాకు ప్రజలు ఇవ్వాలని కోరుచున్నాము. పోలీసు సహకరించాలని కోరుచున్నాము. ఈ దాడి నిర్వహించే సమయంలో ఈ ముద్దాయిల దగ్గర 41,200 రూపాయల అమౌంట్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ వాల్యూ మొత్తం కూడా 3 లక్షల వరకు ఉంటుంది. ఈ మొత్తం 34,254 కోచ్లు అనేవి మొత్తం ఈ ప్రాపర్టీ. కాబట్టి ఇవి కూడా మేము సీజ్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం. చీరాల ముంతావరి సెంటర్లో గల నటరాజ్ జ్యువెలరీస్ ఎండీ కొత్తమాసు కుమార్ చీరాల పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణ కోసం 1 టౌన్ 2 టౌన్ పోలీసులకు 10 చెక్ పోస్ట్ బార్గేట్లు బోర్డులను అందజేశారు. చీరాల ముంతావారి సెంటర్లో గల నటరాజ్ జ్యువెలరీస్ ఎండీ కొత్తమాసు కుమార్ చీరాల పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణ కోసం 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లకు సుమారు 2,50,000 రూపాయల విలువ గల 10 చెక్ పోస్ట్ బారికేడ్లు బోర్డులను పోలీస్ స్టేషన్ కు అందించారు. కోవిడ్ నియంత్రణ కోసం అహర్నిశలు పోలీసులు శ్రమిస్తున్నారని, ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో కొంతమేర అయినా ట్రాఫిక్ ను నియంత్రించవచ్చనే ఉద్దేశంతో బోర్డ్స్ ని ఇవ్వడం జరిగిందని, కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. దాన్ని సరిదిద్దే ప్రక్రియలో ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాల్సి ఉంది. ప్రస్తుతానికి మనకి ఇప్పుడు కోవిడ్ అనేది ఎక్కువగా ఉంది. ఈ కోవిడ్ సందర్భంగా మనకి రోడ్డు బ్లాక్ చేయడము, రోడ్డు డైవర్స్ చేయడం అనేది చాలా కష్టతరంగా ఉంది. మనకి ఈ కష్టకాలంలో ఈ నటరాజ్ జ్యువెలర్స్ వాళ్ళు పోలీసుకు అండగా మనకి ప్రస్తుతానికి 10 బ్యారికేడ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 6 బ్యారికేడ్లు కూడా ఇస్తామని చెప్పారు. వాళ్ళు ముందుకు వచ్చి ఈ విరాళాన్ని ఇచ్చినందుకు ట్రాఫిక్ పోలీసు, మన చీరాల పోలీసు తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. చీరాల పోలీసు వారి విజ్ఞప్తి మేరకు మేము ఈ బ్యారికేడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కోవిడ్ సందర్భంగా ట్రాఫిక్ పెరిగినందువలన ఈ టైంలో ఇవి బాగా యూజ్ అవుతాయని మేము అనుకుంటున్నాము. మిగతావి కూడా వీలైనంత త్వరగా అరేంజ్ చేస్తాము. చీరాల డిఎస్పీ గారి కోరిక మేరకు ఇక్కడ ట్రాఫిక్ నిబంధన కోవిడ్ మూలాన ట్రాఫిక్ డైవర్షన్కి మాకు కొన్ని బ్యారికేడ్స్ అడిగారు. మేము ప్రజెంట్ ఒక 10 బ్యారికేడ్స్ ఇచ్చాము. ఇంకొక 8 బ్యారికేడ్స్ కూడా అడిగారు. అది కూడా అతి త్వరలో వాళ్ళకి అందజేస్తాం. ఈ తరఫున డిఎస్పీ గారికి మా థ్యాంక్స్. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం.
పేదలందరూ తమ సొంత ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎంపీడీఓ సాంబశివరావు, తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ అన్నారు. పేదలందరూ తమ సొంత ఇంటిలో ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎంపీడీఓ సాంబశివరావు, తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి మండలంలోని పలు చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం మండల పరిధిలోని వాడరేవు గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన స్థలంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాంబశివరావు మాట్లాడుతూ మండల పరిధిలో నిర్మిస్తున్న ఇళ్ల వద్ద రహదారులు, త్రాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ప్రజలందరూ ఇబ్బందులు పడకుండా సొంత ఇంటిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ మహోత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టారన్నారు. మంగళవారంతో ఈ కార్యక్రమాలు ముగిశాయని, ఆయా ప్రాంతాల్లో కేటాయించిన స్థలాల్లో త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ డిఈ మాధవరావు, ఏఈ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో భాగంగా మనం గత ఒక వారం రోజులుగా మనము అందరికీ ఇళ్ల కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు వాడరేవు గ్రామ పంచాయతీలో మనము 26 ఇళ్ల స్థలాలకు భూమి పూజ కానీ అవి కానీ మనము చేస్తున్నాం అన్నమాట. 26 మంది లబ్ధిదారులను కూడా మనం ఇక్కడ పిలవటము, 26 మంది వాళ్ళు భూమి పూజ చేసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నాము. అందులో మనం వాళ్ళకు 1,50,000 ప్రభుత్వం తరఫున 30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద కూడా వాళ్ళకి ఇస్తామని కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇవాళతోటి మన దగ్గర చీరాల మా రూరల్ ఏరియాలో హౌసింగ్ సంబంధించి కార్యక్రమానికి పూర్తవుతుందన్నమాట. తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ 90 డేస్ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఇల్లు వాళ్ళకి ఇస్తూ ఉండాల్సిందే, అర్జీ చేసి వాళ్ళకి ఇస్తూ ఉండాల్సిందే, ఎక్కడ చోట మనం స్థలం చూపించాల్సిందే, వాళ్ళు కట్టుకుంటూ ఉండాల్సిందే. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ లేఅవుట్స్లో ఎవరెవరికైతే ఇళ్ల స్థలాలు వచ్చినాయో వాళ్ళకి నేను మనవి చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టాలి. ఈవెన్ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి తక్షణం వాళ్ళు ఒక కనీసం అంటే 90 రోజుల్లో ఇల్లు మొత్తం పూర్తి చేసుకోవాలని కూడా నేను వాళ్ళకు లబ్ధిదారులందరూ కూడా మనవి చేస్తున్నాను. మీకు కావాల్సిన వసతి సదుపాయాలు మొత్తం మేము ఏర్పాటు చేశాము. ఇసుక అయినా సిమెంట్ అయినా ఇమ్మీడియట్గా వస్తుంది. ఇసుక మాత్రము ఆ రీచ్ దగ్గర కొంచెము వేటపాలెం రీచ్ దగ్గర రావడం కొంచెం ఒక 2 రోజులు పట్టొచ్చు, కానీ సిమెంట్ ఇతరత్ర మొత్తం మనకు అందుబాటులో ఉంది. తక్షణం మీరు పనులు తొందరగా మొదలుపెట్టుకొని కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దేశంలో విజృంభించిన కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గుతూ ఉండటం ప్రజలకు ఊరటను ఇస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 23 రోజుల్లో ఇంత తక్కువ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక గత నెల ఇదే రోజున దేశవ్యాప్తంగా 4,14,188 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. నిన్న 2,123 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక కరోనా నుంచి కోలుకొని కొత్తగా 1,82,282 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 13,03,702 కాగా ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,73,41,462కి చేరింది. అటు ఇప్పటి వరకు దేశంలో 23,61,98,726 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 64,800 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,872 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 86 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,552కు చేరింది. గడిచిన 24 గంటల్లో 13,702 మంది కోవిడ్ నుంచి కోలుకొని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు 16,37,149 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 1,90,56,521 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,14,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. అమలు ప్రాజెక్ట్ మరింత విజయవంతానికి సమిష్టిగా పనిచేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
అమూల్ ప్రాజెక్ట్ మరింత విజయవంతానికి సమిష్టిగా పనిచేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. అమూల్ ప్రాజెక్టు పురోగతిపై స్థానిక ప్రకాశం భవనంలోని ఛాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నగదు చెల్లింపుల్లో నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించాలని సూచించారు. జిల్లాలోని 20 రూట్లలో ప్రస్తుతం 116 సొసైటీల ద్వారా రోజుకు సగటున 8,600 లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు కలెక్టర్కు అధికారులు వివరించారు. సమావేశంలో జేసీ టీఎస్ చేతన్, పశుసంవర్ధక శాఖ జేడీ బేబీరాణి, అమూల్ ప్రాజెక్టు నోడల్ అధికారి హనుమంతరావు, డిఆర్డీఏ పీడీ బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఒక విలేజ్ ఆర్వీకేలో ఒక పాయింట్లో పోలింగ్ జరుగుతుంది. బిఫోర్ దే పోర్ సెక్రటరీ విల్ డూ దట్. Yes, sir. Secretary will training and each We take the sample. They were trained, sir. Secretaries understand the secretaries. We have provided the instrument. No, it's just equipment. You will show. Amul వాళ్ళు ఇచ్చారా? Yes. ABDC of each. Milk. Mumbai dairy వస్తుంది, sir. అన్న ప్రతి 141 Yes, sir. RBKs. RBKs. Directly they will transfer. They were made into 20 routes, sir. You have deployed your. Yes, sir. Yes. They are also having route supervisor. Yes, sir. Who ensure the collection. That's okay. Collection, transportation, timings. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ఆన్లైన్ అడ్వర్టైజింగ్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై టెక్ దిగ్గజం గూగుల్కు ఫ్రాన్స్ 220 మిలియన్ యూరోల జరిమానా విధించింది. పోటీ సంస్థలను దెబ్బతీసే తరహా విధానాలను కంపెనీ పాటించిందని ఫ్రాన్స్ గుత్తాధిపత్య నియంత్రణ సంస్థ కాంపిటీషన్ అథారిటీ నిర్ధారించింది. జరిమానా విధించిన నేపథ్యంలో గూగుల్ తన విధానాలను మార్చుకుంటే పోటీదారులందరికీ సమాన అవకాశాలు లభించగలవని కాంపిటీషన్ అథారిటీ పేర్కొంది. ఈ వివాదాన్ని సెటిల్ చేసేందుకు కంపెనీ మొగ్గు చూపిందని తెలిపింది. మార్డోకి చెందిన న్యూస్ కార్ప్, ఫ్రాన్స్ పేపర్, గూగుల్లే ఫిగారో, బెల్జియంకి చెందిన రోసెల్లా వాయిస్ తదితర సంస్థలు ఆరోపణలు చేసిన మీదట గూగుల్ పై కాంపిటీషన్ అథారిటీ విచారణ జరిపింది. దీనిపై స్పందించిన గూగుల్ జరిమానా చెల్లించడానికి అంగీకరించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాని వ్యాపార విధానాన్ని మార్చేందుకు సమ్మతించింది. కరోనా కారణంగా వరుసగా రెండో ఆర్థిక సంవత్సరం కూడా కుదేలైపోతుంది. ఆర్థిక పరిస్థితి గాడిలో పడడానికి కనీసం 3-4 ఏళ్లు పడుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సత్వరమే అవసరమైన ప్రణాళికలు, ఉద్దీపన ప్యాకేజీలతో కేంద్రం చర్యలకు ఉపక్రమించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ జూన్ 9వ తేదీన ఉదయం న్యూఢిల్లీలో సమావేశం కాబోతుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విధించిన లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న వర్గాలను ఆదుకునే దిశగా చర్యలపై ఈ కేబినెట్ కమిటీ సమాలోచనలు జరపబోతుంది. ఉద్దీపన ప్యాకేజీలతో పాటు కొన్ని వర్గాలకు నేరుగా నగదు బదిలీ అంశాలపై కీలక నిర్ణయాలు ఈ కేబినెట్ కమిటీ భేటీలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక్కొక్కరికి 10,000 చొప్పున లబ్ధిదారుల ఖాతాకే జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానికి వడ్డీపై భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ప్రస్తుతం 3,70,458 మందికి 370 కోట్లను అందిస్తుంది. జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3,70,000 మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో 10,000 చొప్పున మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా లాక్డౌన్ను మరింత సడలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. జనం రాకపోకలకు సమయాన్ని మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతన సవరణ ఫైల్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతన సవరణపై చర్చించనున్నట్లు సమాచారం.
కరోనా సెకండ్ వేవ్ జనజీవనం పైనే కాదు ఆటోమొబైల్ రంగం పైన తీవ్ర ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల ఉధృతి, లాక్డౌన్ ఆంక్షల అమలు కారణంగా భారీగా అమ్మకాలు క్షీణించాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో మారుతి సుజుకి, హుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా ఇలా దాదాపు అన్ని సంస్థలు అమ్మకాల్లో క్షీణత నమోదు చేశాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విక్రయాలు మే నెలలో భారీగా క్షీణించాయి. ఏప్రిల్ నెలలో 1,59,691 యూనిట్లు విక్రయించగా మే నెలలో 46,555 యూనిట్లు మాత్రమే అమ్మగలిగింది. అమ్మకాలు దాదాపు 71% క్షీణించాయి. మే 1 నుంచి 16 వరకు కంపెనీ ప్లాంట్లలో ఆక్సిజన్ తయారీ వినియోగించడంతో ఉత్పత్తి సైతం ఆ మేర నిలిచిపోయింది. హుందాయ్ విక్రయాలు సైతం 49% పడిపోయాయి. ఏప్రిల్ నెలలో 49,002 యూనిట్లు విక్రయించిన ఈ సంస్థ మే నెలలో 25,001 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది. ఫ్రెంచ్ ఓపెన్ లో ప్రీ క్వార్టర్స్ లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది మారియా సక్కారి. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ 4వ రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో దాదాపు 3 గంటల పాటు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో ఎలీస్ మోర్టెన్స్ 7-5, 6-7, 6-2 తేడాతో ఓడించింది మారియా సక్కారి. 4వ రౌండ్కు 7వ సీడ్ సక్కారి చేరుకోవడం ఇంతవరకు తన కెరియర్లో ఇదే తొలిసారి. ప్రీ క్వార్టర్లో సోఫియా కెనిన్తో తలపడనుంది. ఈ ఇద్దరి మధ్య తొలి సెట్ నుంచే ఆట పోటాపోటీగా సాగింది. మొదటి సెట్ను 7-5తో గెలుచుకుంది. ఆ తరువాత సెట్ను 6-7తో పోరాడి గెలిచింది సక్కారి. ఇక 3వ సెట్ను మాత్రం సునాయాసంగా గెలుచుకుంది. ఇందులో ముందు నుంచి తన ఆధిపత్యం ప్రదర్శించింది సక్కారి. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయాలి. రైతు భరోసా సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. సాల్మన్ సెంటర్ పంచాయతీలో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతిపై విచారణ చేపట్టిన పోలీసులు. నిషేధిత గుట్కా ముఠా గుట్టురట్టు చేసిన వేటపాలెం పోలీసులు. 3 నిందితులు 3 లక్షల విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.